కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. కేసీఆర్కు తెలియకుండా గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, ఏమీ జరగదు కూడా. ఇవన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ఇంకా వినోద్ రావు, ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు. ఏమైనా కేసీఆర్ చెబితేనే ఏ పనైనా జరిగింది, ఏ డిపార్ట్మెంట్లో అయినా. ఇంకెందుకు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కూడా కేవలం కేసీఆర్ ఆదేశానుసారమే పనిచేసిన మాట వాస్తవం. కేసీఆర్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది జరగదనేది గతం నుంచి మేము చెబుతున్నదే, ఊహించిందే జరిగింది. ఏ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు కేసీఆర్కు దగ్గరైంది, కేటీఆర్ను విచారించినప్పుడు అదే, హరీష్ రావును విచారించినప్పుడు అదే, సంతోష్ రావును విచారించిన అదే, అధికారులను విచారించిన కేసీఆర్ పేరు చెప్పడం వల్లనే కేసీఆర్కు నోటీసులు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇదేదో మళ్ళీ వాళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలు, రాజకీయంగా కేసీఆర్ని అబాస్పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర, ఇట్లాంటివన్నీ వస్తాయి డెఫినెట్గా. వాళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి, తప్పు చేసి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు. దబాయింపులు తెలుసు, బెదిరింపులు తెలుసు, డైవర్ట్ టాక్టిక్స్ తెలుసు, వాళ్ళేదో పెద్ద స్కాములు బయటపెట్టినట్టు నటించుడు తెలుసు, లేకపోతే ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనే ప్రయత్నం తెలుసు. కానీ కేసీఆర్కు తెలియకుండా ఎప్పుడు ఏది జరగదనేది మాలాంటి వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి ఇవాళ కేసీఆర్ నోటీస్ తీసుకున్న తర్వాత వాస్తవాలను చెబితే అది అన్నింటికీ మంచిది. ఎందుకంటే దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైనవి, కొంతమంది అధికారుల జీవితాలు నాశనమైనవి, కొంతమంది రాజకీయ నాయకుల జీవితాల్లో ఒక అలజడి ఉంది. చివరికి తన రాజకీయ భవితవ్యం కూడా దానివల్లనే నష్టపోయిందనే విషయాన్ని వాళ్ళకి ఇప్పటికీ అవగతమై ఉంటుంది. కాబట్టి అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం అధికారాన్ని వినియోగించడం పక్కన పెట్టి రాజకీయాల కోసం సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో అధికారమే ఉండాలనే ఒక కాంక్షతో, ఒక రకమైన అత్యాశతో ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. దీనివల్ల భారతదేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ట్యాపింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనో, ఐటీఏ ప్రకారము లేదంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం మించి గనక చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దానివల్ల శిక్షలు, లేకపోతే జైళ్ళు, లేకపోతే అరెస్టులు, ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ ఎథికల్గా ఇలాంటి అంశాలు భారతదేశ ముఖ్యమంత్రులనే కాదు, భారతదేశ ప్రజల్లో ఒక ఎంత అసహనాన్ని కల్పిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రైవేట్ జీవితంలోకి తొంగి చూడడము, ప్రైవేట్ జీవితాల్లోకి ప్రవేశించడము, లేదంటే విపక్ష నాయకుల యొక్క బలహీనతలో బలాలు తెలుసుకొని వాళ్ళని బలహీనులుగా చేయడానికి చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇది రాజనీతి కాదు, ఇది దొరతనం కూడా కాదు నాకు తెలిసి. ఇలాంటి భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలన కొనసాగించాల్సిన వ్యక్తులు ఇలాంటి నీతిబాహ్యమైన, లేదంటే ఇంకా చెప్పాలంటే దిగజారే రాజకీయాలకు ప్రభుత్వాలను వాడుకోవడం అనేది మంచిది కాదు. ఇది ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి ఇదొక దిక్సూచిగా ఉండాలి ఈ కేసు యొక్క వివరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకుని డెఫినెట్గా ఈ అంశంలో ముద్దాయిలు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క కోరిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం త్యాగదనుల రాష్ట్రం, అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చిన రాష్ట్రంలో ఇలాంటి నీతిబాహ్యమైన ఫోన్ ట్యాపింగ్లతో పాటు అధికార వాంఛ కోసం ఇష్టానుసారంగా దేన్నైనా ఏదైనా చేయొచ్చని ఎవరు కూడా భవిష్యత్తులో ప్రయత్నించడానికి కూడా భయపడేంతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం. రైట్, చూడొచ్చు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైట్ నగేష్, విన్నాం కదా, ఒక భస్మాసుర హస్తంలా తయారైంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ పట్ల. ఇప్పుడు ఎథికల్గా అద్దంకి దయాకర్ మాట్లాడినట్టుగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవసీలోకి తొంగి చూడటం ఎంత ఎథికల్గా నేరము, దీనికి ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ లాస్ ఉండాలి అన్న అభిప్రాయం సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. ఒకసారి దాని మీద ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణని మూడో వ్యక్తి వినడం అనేది ఖచ్చితంగా అది జుగుప్సాకరం, అది పద్ధతైన వ్యవహారమే కాదు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారు, ఆ వ్యక్తుల్ని ఎలా టార్గెట్ చేయాలన్న కోణమే ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది,
అలాంటి మాటలు కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నా కూడా అవి కూడా విని వీళ్ళు ఇంకో రకంగా ప్రవర్తించడం అనేది కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఇబ్బందికర పరిణామం అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఈ టైంలో కేసీఆర్ని సిట్టుకు పిలవడం అంటే ఖచ్చితంగా ఓట్లు రాల్చుకోవడమే అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా మాత్రం ఇప్పటికైతే ఖండనలు రాలేదు. కాసేపట్లో హరీష్ కానీ, కేటీఆర్ కానీ, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన సోమ భరత్ నేతృత్వంలో ఉన్న లీగల్ టీం కేసీఆర్తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో ఖచ్చితంగా లీగల్ టీంకి గతంలో ఏం జరిగింది, ఎవరెవరిని ఎలా విచారించారు, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఏంటి, అంటే హరీష్ కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ కానీ సిట్టు ముందు ఏం చెప్పారు, గతంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, అలాగే మిగతా కొంతమంది వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళతో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ బృందం ఏదో రకంగా వాళ్ళని సంప్రదించి ఉంటుంది. వాళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడించారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఖచ్చితంగా ఒక 4-5 గంటల మీటింగులు, సుదీర్ఘ మీటింగ్లో కేసీఆర్ వాళ్ళు అంటే ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, సిట్ ఏం అడుగుతుంది, సిట్లో ఉన్న ఇప్పుడు రిత్రాజ్ కానీ మిగతా అధికారుల బృందం ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ కానీ, సిట్ చీఫ్ సజ్జనారు విచారణకు వెళ్లకున్నా కూడా అందులో 10 మంది అధికారులు ఉన్న బృందంలో కనీసం 4-5 అధికారులన్న డిఎస్పీ పై స్థాయి అధికారులే ఖచ్చితంగా కేసీఆర్ను విచారించున్నారు. కానీ ఖచ్చితంగా ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద విచారించడం అనేది ఖచ్చితంగా ఈ రికార్డ్ ఇష్యూనే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నగేష్ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నట్టు కూడా సామాన్యులు కావచ్చు, ఇప్పుడు ఇందాక పిసిసి చీఫ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, మొత్తం తానే నడిపించిన వ్యక్తి, ఒక పార్టీ అధినేత, ఏది కూడా తన కనుసల్లల నుంచి వెళ్ళని వ్యక్తికి ఈ విషయం తెలియదు అంటే ఎంతవరకు నమ్మశక్యం? ఎవరి ఆదేశాలతోటి ఇంత సాహసం చేసే అవకాశం ఉంది? అధికారులు, అది కూడా రిటైర్ అయిపోయిన అధికారులు కావచ్చు, దానికంటూ ఒక సామగ్రిని సమకూర్చడం, మీరు అన్నట్టుగా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్విప్మెంట్ని తీసుకురావడం, ఇవంతా కూడా అధినేతకు తెలియకుండా జరిగే అవకాశాలు ఉండవు అని చెప్పి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అంటున్నాడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రివ్యూ జరిగి ఉంటాయి. ప్రగతి భవన్లో ఖచ్చితంగా కేసీఆర్ కూర్చున్న సందర్భంలో, తన సీట్లో కూర్చున్న సందర్భంలో ఎదురుగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, ఇంకా కొంతమంది ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ప్రణీత్ కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ఈ అధికారుల బృందం ఖచ్చితంగా కేసీఆర్ ముందు కూర్చునే ఉంటుంది. చాలామంది ఫోన్ నెంబర్లను తీసుకొని ఆ ఫోన్ నెంబర్లు ఎవరెవరివి ట్యాప్ చేయాలి, ఆ వ్యక్తులకు సంబంధించిన గత చరిత్ర ఏంటి అన్న చర్చ వాళ్ళ మధ్య ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా స్పీడ్గా జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక జరిగినా కూడా చాలామంది నేతలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు డబ్బును పంపిణీ చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఆ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు అక్కడున్న ఓటర్లకు ఎలా వెళ్తుందని కూడా ప్రతి అంశాన్ని అప్పుడు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గమనిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఎవరు డబ్బులు పంపిణీ చేసినా, ఏ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ వెళ్ళే దారిలోనే ఆపడం, వాళ్ళందరి దగ్గర ఉన్న డబ్బు సంచులు గుంజుకోవడం, తదుపరి కొంతమందిని అయితే అఫీషియల్గా రికార్డు కూడా చేయలేదు, చాలామంది వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించి వేయడం, చాలామంది ప్రచారాన్ని రాకుండా కూడా చేశారని చెప్పి ఆరోపణలు వినిపించాయి. ఇక నెక్స్ట్ 2003 ఎలక్షన్స్లలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ఇక్కడ బహిరంగ సభల్లో తిరుగుతున్నారు. బహిరంగ సభల్లో వాళ్లకు ఎంతమంది జనాలు వస్తున్నారు, వాళ్ళు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ నాయకుడు లీడ్ చేస్తూ ప్రజల్ని సభలకు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ అంశాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రకారమే అధికారంలోకి రావాలని శతవిజాల ప్రయత్నించారు. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నించారు. కానీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మాత్రం అప్పుడు కేసీఆర్కు ఉంది. గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు, 30 మంది అభ్యర్థుల్ని మార్చాలన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా ఇచ్చింది. కానీ ధైర్యంగా కేసీఆర్ మాత్రం ఎవరిని మార్చకుండా డైరెక్ట్గా ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి మనం చూడవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన
కాళేశ్వరం కూలడ కావచ్చు, మిగతా ప్రాజెక్టుల అంశంలో అవినీతి కావచ్చు, మొత్తం ఓవరాల్గా జరిగిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచింది. ప్రజల నాడి పట్టుకొని ముందుకెళ్ళింది, ప్రజలను నమ్ముకొని వెళ్ళింది. ప్రజల ఓట్ల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో అధికారంలోకి రావాలన్న ఒక పార్టీ నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలు తప్పుపెట్టారు. ప్రజలు వాళ్ళు వేసిన ఓటు మాత్రం రివర్స్ అయిందని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. సో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రధాన ఆయుధంగా ఎంచుకొని వ్యాపారస్తుల్ని, హవాలా వ్యాపారులని, చాలామంది ప్రైవేట్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకున్నారన్న ఆరోపణ మాత్రం చాలామంది పోలీసులపైన ఉంది. వాళ్ళంతా మరి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ రూపేణ ఏమైనా ఇచ్చారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ సాగుతున్నాయి. 45 కోట్ల రూపాయల పార్టీ ఏదైతే ఆ ఫండ్ కూడా దానికి సంబంధించి కూడా ప్రశ్నలు ఖచ్చితంగా కేసీఆర్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 45 కోట్ల రూపాయలు ఏ రూపేనా ఆ కంపెనీ ఓనర్లు మీకు ఇచ్చారు, వాళ్లకు మీకు జరిగిన సంభాషణ ఏంటి, ఏం లాభం వల్ల జరిగిందన్న కోణాన్ని కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కూడా భారతదేశంలోనే ధనిక పార్టీ, వాళ్ళకు 1000 కోట్ల పైన కూడా పార్టీ ఫండ్ ఉంది. అవన్నీ కూడా ఎవరెవరి నుంచి తీసుకున్నారన్న ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఉదయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ఫండ్ని రేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారనో, రియల్ ఎస్టేట్ సంస్థనో, లేదంటే ప్రైవేట్ వ్యక్తులను టార్గెట్ చేయాలి, ఆ కంపెనీ నుంచి విరాళం తీసుకున్నట్టుగా చూపించాలి. అది కూడా ఖచ్చితంగా ఐటీ యాక్ట్ అనేది ఉంటుంది, ఐటీ యాక్ట్ చూపించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవన్నీ జరగలేదు అన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఈ క్రమంలో ఇవన్నీ ప్రశ్నలు కూడా పార్టీ చీఫ్గా ఉన్న కేసీఆర్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా 2026 వరకు కూడా అప్రతిహతంగా పార్టీ అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్గా కావచ్చు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి చీఫ్గా కూడా కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సిట్ అడిగే అవకాశం కనిపిస్తుంది. మరి కేసీఆర్ ఏం సమాధానాలు చెప్తాడు, కేసీఆర్ లేదంటే సైలెంట్గా ఉంటాడా, ఇవన్నీ నాకు సంబంధం లేదు, పార్టీలో ఉన్న కింది వ్యక్తులు వాళ్ళు అబ్జర్వేషన్ చేశారా, వాళ్ళు తీసుకున్నారా, నాకెలా తెలుస్తుంది అన్న ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇందాక మనం మాట్లాడినట్టుగా సేమ్ ఇలాంటి వాళ్ళ ప్రశ్నలు కూడా ఇలాంటి ఆన్సర్స్ చెప్పి వాళ్ళని కన్ఫ్యూజన్ లో మాత్రం ఉంచే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. చూడొచ్చు, ఒక బిగ్ స్టెప్ సిట్ తీసుకుంది. కేసీఆర్ నివాసానికి, నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. కొద్ది క్షణాల క్రితమే నోటీసులని సర్వ్ చేశారు. తన ఇష్ట ప్రకారం అంటే కేసీఆర్ ఏ ప్లేస్ చెప్పినా సరే, ఎక్కడైనా సరే ఆ సిట్ అధికారులు వచ్చి తనని విచారించే అవకాశం ఉంది. అది ఆయనకే వదిలేశారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య దృష్ట్యా, ఏజ్ దృష్ట్యా సిట్ అధికారులు ఈ వెసులుబాటును కల్పించారు. మరి కేసీఆర్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, ఎక్కడికి వస్తారు కేసీఆర్, ఈ అంశాలకు సంబంధించి మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది బిగ్ టీవీ. ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉండండి. ఇవి సమయానికి అప్డేట్స్.